హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆధార్ కార్డులో మన పేరు తప్పు పడినప్పుడు అది ఎలా మార్చుకోవాలో దాని ప్రాసెసింగ్ ఎలాగో మీకు తెలుసా? నెక్స్ట్, ఆధార్ కార్డులో పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చో దానికి ఏమైనా లిమిట్ ఉందా లేదా? లేదా నెక్స్ట్, ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో మీకు తెలుసా? నెక్స్ట్, ఆధార్ కార్డులో నేమ్ అప్డేట్ కొరకు ఆధార్ అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడ దొరుకుతాయి? అలాగే ఆధార్ కార్డులో నేమ్ అప్డేట్ కోసం ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరు హెల్ప్ లేకుండా ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఈ 5 పాయింట్స్ మీకు ఈరోజు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలా ఈజీగా ఉంటుంది. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సో దట్ ఇటువంటి వీడియో మీకు ఫ్యూచర్లో చాలామందికి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డులో మన పేరు తప్పిపడినప్పుడు అది ఎలా మార్చుకోవాలో దాని ప్రాసెసింగ్ ఎలాగో ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆధార్ కార్డులో ఏదైనా పేరు తప్పిపడినప్పుడు యూఐడి వెబ్సైట్లో ఐడికి సంబంధించిన అప్డేటెడ్ లిస్ట్, డాక్యుమెంట్ లిస్ట్ అనేవి వాటిల్లో ఏదైనా మీ దగ్గరలో, ఫర్ సపోజ్ మీ దగ్గర కామన్గా ఉండే ఐడి ప్రూఫ్ లైక్ పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఓటర్ ఐడి కార్డ్ కానీ, ఇట్లా మీ దగ్గర ఏదైనా కామన్గా ఉండే డాక్యుమెంట్స్ తీసుకుని, లేదంటే మీకు ఇంకా ఈ డాక్యుమెంట్స్లో లేవనిపిస్తే మీరు యూఐడి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు లిస్ట్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అని ఉంటాయి. సో ఆ డాక్యుమెంట్స్లో మీది ఏదైనా సంబంధిత లిస్ట్లో ఉన్న డాక్యుమెంట్స్లో ఏదో ఒకటి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ డాక్యుమెంట్ మీరు ఒరిజినల్స్ తీసుకుని ఒక అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళి అక్కడ ఓటర్ ఐడి కార్డ్స్ తీసుకుని ఆధార్ కార్డ్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆధార్ కార్డులో పేరు ఎన్నిసార్లు మార్చుకోవచ్చు, దానికి ఏమైనా లిమిటెడ్ ఉందా? కంపల్సరీగా ఉంది ఫ్రెండ్స్. ఆధార్ కార్డు దాన్ని ఎలా పడితే అలా కరెక్షన్స్ చేసుకోవడానికి లేదు. ఆధార్ కార్డులో మన పేరును 2 టైమ్స్ మాత్రమే అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. అంతకన్నా ఎక్కువ సార్లు చేస్తే అది అప్డేట్ కాదు. కాబట్టి ఎప్పుడైనా మీరు ఆధార్ కార్డులో అప్డేట్ చేసుకునేటప్పుడు మీ దగ్గర ఉన్న ఐడి ప్రూఫ్లో ఉన్న పేరు, ఆధార్ కార్డులో ఉన్న పేరు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే యూఐడి వారు ప్రకారం ప్రతిసారి నేమ్ కరెక్షన్ అవకాశం ఉండదు కనుక ఇది మనందరం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఫ్రెండ్స్. దయచేసి ఈ నేమ్ కరెక్షన్ అనేది 1-2 సార్లు కరెక్ట్గా చూసుకోవటం మంచిది. అయితే ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? సో యూఐడి వెబ్సైట్కి వెళ్తే మీకు కావాల్సిన ఐడి ప్రూఫ్ డాక్యుమెంట్ లిస్టు ఉంటాయి. అలాగే నేను కొన్ని కామన్గా మనందరి దగ్గర ఉండే డాక్యుమెంట్స్ కొన్ని లిస్టు నేను చెప్తాను. సో అవేంటంటే పాన్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డ్, ఏదైనా పాన్ కార్డు మీ దగ్గర ఉన్నా ఓకే, లేదా పాస్పోర్ట్ అయినా ఓకే, ఓటర్ ఐడి కార్డ్ అయినా ఓకే, డ్రైవింగ్ లైసెన్స్, లేదా గవర్నమెంట్ ఇష్యూడ్ బై ఫోటో ఐడి కాపీ, లేదా ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ ఎడ్యుకేషన్, కిసాన్ పాస్బుక్ కానీ అదైనా ఓకే, బ్యాంక్ పాస్బుక్ అదైనా ఓకే, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై స్టేట్ గవర్నమెంట్. ఈ డాక్యుమెంట్స్లో ఏదైనా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని మీరు ఆధార్ సెంటర్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు 5th పాయింట్, లాస్ట్ పాయింట్, ఆధార్ కార్డులో నేమ్ అప్డేట్ కోసం ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరి హెల్ప్ లేకుండా ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాం. ఎందుకంటే మీ ఆధార్ కార్డులో సురేష్ అని ఒక పేరుంది, అయితే మీకు కావాల్సింది సురేష్ కుమార్. మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో సురేష్ కుమార్ ఉంది, లేదా మీ పాన్ కార్డులో కానీ సురేష్ కుమార్, మీ పాస్పోర్ట్లో కానీ సురేష్ కుమార్ అని అలా ఉంది. సో మీకు కావాల్సింది ఏంటి? మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టు, మీ ఆధార్ కార్డులో మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టు, మీ పాస్పోర్ట్లో ఉన్నట్టు మీకు సురేష్ కుమార్ అని కావాలి. మీ ఆధార్ కార్డులో మాత్రం మీకు సురేష్ అని ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కరెక్షన్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే, మనము మీ దగ్గర ఉన్న ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఒరిజినల్ డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం ఆధార్ కార్డులో మన ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ ఒరిజినల్ ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళి ఒక ఆధార్ అప్లికేషన్ ఫామ్ అవుతుంది. ఆ ఆధార్ అప్లికేషన్ ఫామ్ తీసుకుని మీరు ఆధార్ సెంటర్కి వెళ్తే మీరు అక్కడ ఆధార్ ఆపరేటర్ వెరిఫై చేసి చెక్ చేసి మీకు ఆధార్ ఆన్లైన్ ప్రాసెస్ చేస్తారు. ఈ ఆన్లైన్ ప్రాసెస్ చేసిన తర్వాత మీకు ఒక రెసిప్ట్ వస్తుంది. ఆ రెసిప్ట్ తీసుకుని మీకు అప్డేట్ అయిపోతుంది కొన్ని రోజులు ఆగిన తర్వాత. వన్స్ అది అప్డేట్ అయిపోయిన తర్వాత మీకు ఒక మెసేజ్ వస్తుంది, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ అప్డేటెడ్, కైండ్లీ డౌన్లోడ్ దిస్
ఆధార్ కార్డ్ అని మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే అది మీరు ఆన్లైన్లో ఈఏడి వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఆధార్ అప్లికేషన్ ఫామ్ చెక్ చేసుకుని ఆ రిసిప్ట్ పెట్టుకుని ఆధార్ సైట్లోకి వెళ్ళి మీరు అది చెక్ చేసుకోవచ్చు. అది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అనేది మీకు ఫర్దర్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతానికైతే మీకు ఈ ఆధార్ కార్డులో నేమ్ కరెక్షన్ ఎలా చేస్తామో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ ఆధార్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది, ఇది ఆఫ్లైనా ఆన్లైనా? అయితే జనరల్గా అయితే మీకు ఈ అప్లికేషన్ ఫామ్ ఈఏడి వెబ్సైట్లో మీకు ఒక ఆధార్ అప్లికేషన్ ఫామ్ అబోవ్ 18 ఇయర్స్, ఫర్ సపోజ్ మీరు 18 ఇయర్స్ అబోవ్ అనుకోండి, ఆ ఆధార్ అప్లికేషన్ ఫామ్ 18 ఇయర్స్ అబోవ్ అని మీకు సెర్చ్ చేస్తే మీకు ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని అది ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఈ ఆధార్ సెంటర్కి వెళ్ళి ఈ అప్లికేషన్ ఫామ్ నేను చూపించే ప్రాసెస్ ఎట్లా అయితే నేను అప్లికేషన్ ఫామ్ ఎలాగో మీకు ఇప్పుడు బ్రీఫ్గా డీటెయిల్డ్గా నేను మీకు చేసి చూపిస్తాను. దాని ప్రకారం మీరు ఆ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేసుకుని మీరు అది ఆధార్ సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ కాపీ, మీ ఒరిజినల్ ఏదైతే ఐడి ప్రూఫ్ యాజ్ పర్ యూఐడిలో ఏదైతే డాక్యుమెంట్ మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మీరు ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు ఈ ఆధార్ కార్డు కరెక్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడండి ఈ ఆధార్ కార్డు ఫామ్ ఎలా ఫిల్ చేయాలో ఇప్పుడు నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి, ఇక్కడ ఆధార్ ఎన్రోల్మెంట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది. ఇందులో మీరు ఇక్కడ చూడండి పర్పస్ ఎన్రోల్మెంట్ ఫామ్ అండ్ అప్డేట్ ఫామ్. ఇందులో మీరు అప్డేట్ ఫామ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే న్యూగా ఎన్రోల్మెంట్ చేసుకోవాల్సి వస్తే మీకు న్యూగా ఎన్రోల్మెంట్ అనేది క్లిక్ చేయాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కరెక్షన్ చేపిస్తున్నాం కాబట్టి అప్డేట్ అనేది క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రెసిడెన్స్ స్టేటస్ అని ఉంది. ఇక్కడ రెసిడెంట్ ఇండియనా, నాన్ రెసిడెంట్ ఇండియన్. మనం ఇండియన్ రెసిడెంట్ కాబట్టి ఇండియన్ రెసిడెంట్ అయితే ఇండియన్ రెసిడెంట్ అని చెక్ చేయాలి. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు కార్తీక అని ఉంది. కార్తీకాని మన ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో కానీ ఓటర్ ఐడి కార్డులో కానీ మన ఇనీషియల్తో చెదిరిపోయిన కార్తీక అని కావాలనుకోండి, ఆధార్ కార్డులో కార్తీక ఉందనుకోండి, మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో అది ఈ నేమ్ ఏదైతే అప్డేట్ చేయాలనుకుంటున్నారో యాజ్ పర్ డాక్యుమెంట్ మీ ఎస్ఎస్సిలో ఉన్నట్టు పేరు లాంటివి ఏదైతే మీరు కావాలనుకుంటున్నారో అది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి విత్ క్యాపిటల్ లెటర్స్. ఈ క్యాపిటల్ లెటర్స్లో చేసిన తర్వాత మీరు ఇక్కడ రండి, ఇట్లా కిందకు వస్తే మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ రిజిస్టర్ మొబైల్ ఎంటర్ చేసుకున్న తర్వాత మీరు కిందకి రండి, కొద్దిగా కిందకి రాగానే ఇక్కడ మీకు అడ్రస్ ఉంటుంది. అడ్రస్లో సెలెక్ట్ చేసుకోండి. మీకు ఫర్ సపోజ్ మీరు ఏదైనా అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకోండి, మీరు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ కూడా సబ్మిట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ నేమ్ కరెక్షన్ చేసేటప్పుడు అడ్రస్ ప్రూఫ్ కూడా పెట్టమన్నారు. సో మీరు అడ్రస్ ప్రూఫ్లో మీకు ఈఏడి వెబ్సైట్లో మీకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అందులో ప్రూఫ్ ఆఫ్ ఏ, ప్రూఫ్ ఆఫ్ ఐ అని 2-3 ఉంటాయి. ప్రూఫ్ ఆఫ్ ఐ అంటే ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ అని, ప్రూఫ్ ఆఫ్ ఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని. సో మీరు ప్రూఫ్ ఆఫ్ ఐలో ఎస్ఎస్సి మార్క్స్ మేము పెడతాం. అలాగే ప్రూఫ్ ఆఫ్ ఏలో అడ్రస్ ప్రూఫ్ కింద మీకు బ్యాంక్ పాస్బుక్ కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, ఇంకా గ్యాస్ బిల్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఇట్లా లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీకు ఈఏడి వెబ్సైట్లో చెక్ చేస్తే మీకు ఉంటుంది. సో అది డాక్యుమెంట్ మీరు ఒరిజినల్, అది కూడా మీరు ఒరిజినల్ తెచ్చుకొని అది కూడా మీకు ప్రూఫ్ ఆఫ్ వేలో మీరు అటాచ్ చేసి మీకు అడ్రస్ కావాలంటే ఈ అడ్రస్ చూడండి, ఇక్కడ ఈ అడ్రస్ మొత్తం స్ట్రీట్ అని, హౌస్ నెంబర్ అని, ల్యాండ్ మార్క్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఈ ల్యాండ్ మార్క్ పెట్టుకున్న తర్వాత మీకు స్ట్రీట్ ఆ ఏరియా బోరబండ అయితే బోరబండ అని పెట్టుకోవాలి. సిటీ హైదరాబాద్ అయితే హైదరాబాద్. నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్ సనత్ నగర్, మా పోస్ట్ ఆఫీస్ సనత్ నగర్ అని పెట్టుకోవచ్చు. మా పిన్ కోడ్ వచ్చేసరికి 5,18,5,00,000 అని పెట్టేసుకున్నాను. నా సబ్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి అమీర్పేట్ అని పెట్టుకున్నాం. డిస్ట్రిక్ట్ ఏమో హైదరాబాద్ రాసుకున్నాం. స్టేట్ తెలంగాణ. సో ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీలో మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి అని పెట్టుకోవచ్చు, ఓటర్ ఐడి కార్డు ఉంటే ఓటర్ ఐడి అని పెట్టుకోవచ్చు, లేదా పాన్ కార్డ్ అంటే పాన్ కార్డ్ అని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఓటర్ ఐడి కార్డ్ అని పెట్టుకున్నాను. అడ్రస్ ప్రూఫ్ కింద ఏం పెట్టుకున్నాను, ప్రూఫ్ ఆఫ్ ఏ అంటే ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ప్రూఫ్ కింద నేను బ్యాంక్ పాస్బుక్ పెట్టుకున్నాను. కంపల్సరీగా మీరు చెక్ చేసుకోండి, ఓటర్ ఐడి కార్డులో ఓటర్ ఐడి కార్డు, బ్యాంక్ పాస్బుక్ 2 పెట్టారు కదా, ఈ రెండిట్లో మీ నేమ్ కరెక్ట్గా ఉండాలి. ఏది మీరు ఆధార్ కార్డులో ఉన్నట్టు ఓన్లీ కార్తీక ఉంటే సరిపోతుంది. చెదిరిపోయిన కార్తీక అని పాన్ కార్డులో ఉండాలి, కానీ పాన్ కార్డులో కానీ ఐడి ప్రూఫ్లో పాన్ కార్డు కానీ, ఎస్ఎస్సి కానీ, పాస్పోర్ట్లో కానీ అట్లా ఉండాలి. అదే నేమ్తో మీకు బ్యాంక్ పాస్బుక్లో కూడా అదే పేరు ఉండాలి. ఈ 2 మ్యాచ్ అయితేనే మీకు ఈ ఆధార్ అప్లికేషన్ ఫామ్ ప్రాసెస్ చేసుకుని కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా కొద్ది కిందకు వస్తే ఇక్కడ చూడండి, మీకు ఆధార్ నంబర్ ఆఫ్ అప్లికెంట్ అంటే అప్లికెంట్ ఆధార్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి, 12 డిజిట్ నెంబర్. ఇక్కడ చూడండి క్లియర్గా మీరు ఏం చేసుకోవాలంటే మీరు అన్ని డీటెయిల్స్ రాసేయకూడదు. నేమ్ కరెక్షన్ ఇక్కడ మనం చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేమ్ కరెక్షన్ అని టిక్ చేసుకోవాలి. మనం అడ్రస్ అప్డేట్ కూడా చేసుకోవాలంటే అడ్రస్ అప్డేట్ టిక్ చేయాలి. మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలంటే మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఫర్ సపోజ్ మీకు ఇంకా ఫోటో కూడా అప్డేట్ చేసుకోవాలి, థమ్స్ కూడా లేవనుకుంటే
ఇక్కడ బయోమెట్రిక్ అని కూడా టిక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఏది కావాలో అదే టిక్ చేసుకోవాలి. అన్నెసెసరీగా అన్నీ టిక్ చేసుకొని అనవసరంగా ఫామ్ రిజెక్షన్ చేసుకునే వద్దు. అంటే మీకు ఏది కావాలో అదే టిక్ చేసుకోవాలి. అన్నెసెసరీగా అన్నీ టిక్ చేసుకొని అనవసరంగా ఫామ్ రిజెక్షన్ చేసుకునే వద్దు. కాబట్టి ఈ రకంగా మీరు ఈ నేమ్ కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కింద చూడండి, డే టు టైమ్ అని మెన్షన్ చేసి ఇక్కడ అప్లికెంట్ సిగ్నేచర్ పెట్టేసి ఈ అప్లికేషన్ ఫాము, ఆధార్ కార్డు, మీ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని ఆధార్ సెంటర్కి వెళ్ళి మీరు అప్డేట్ చేసుకుంటే వాళ్ళు ప్రాసెస్ చేసేస్తారు. 1 వీక్ నుంచి 10 డేస్ లోపు మీకు ఆధార్ కార్డు ఇవాళ రేపు చాలా తొందరగా వచ్చేస్తుంది. ఈ రకంగా మీరు ఆధార్ కరెక్షన్ అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకోండి. సో దట్ ఇటువంటి ఇన్ఫర్మేషన్ నేను మరికొన్ని వీడియోస్ పెట్టుకుంటా, నాకు కూడా సపోర్ట్ ఉంటుంది. ఈ రకంగా మీరు అలా సపోర్ట్ చేస్తే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది. నేను ఇంకా మంచి మీకు ఒక్కొక్కటి ఎట్లా చేయాలి ఏంటి అనేది బ్రీఫ్గా ఆధార్కి సంబంధించిన కానీ ఏ ఇన్ఫర్మేషన్ అయినా నేను మీకు ప్రజెంట్ చేసేకి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జై హింద్.